ఏంటి అందరు ఎలా ఉన్నారు? ఇవాళ సండే కదా, ఏం స్పెషల్స్ చేశారు? మేమైతే బ్రేక్ఫాస్ట్కి దోశ చికెన్ గ్రేవీ చేసుకున్నాం. సో రెసిపీ మీకోసం. ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మసాలా యాడ్ చేయండి. ఇదే ఈ రెసిపీకి హైలైట్. మిక్స్ చేసి మూత పెట్టి మగ్గనివ్వండి చిన్న మంట పైన ఒక 5 minutes. తర్వాత మూత తీసి చూస్తే మసాలా అనేది మనకి బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం వాష్ చేసుకున్న చికెన్, కట్ చేసుకున్న టొమాటో పీసెస్, టేస్ట్కి సరిపడా సాల్ట్, పసుపు వేసుకొని ఒకసారి అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా కారపొడి కూడా వేసుకొని ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. వేసుకొని బాగా మిక్స్ చేసి ఒక 2 minutes తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకొని యాడ్ చేసుకోండి. దోశ కదా, కొంచెం వాటరీగా ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ మిక్స్ చేసి మూత పెట్టి పెద్ద మంట పైన ఉడికించండి ఒక 5 minutes. నెక్స్ట్ చిన్న మంట పైన 10 minutes ఉడకనిస్తే సరిపోతుంది. చూసారా, మన కర్రీ రెడీ అయ్యింది. ఫైనల్ టచ్ కొత్తిమీర, కరివేపాకు. భలే కలర్ఫుల్గా ఉంది కదా. ఒకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవడమే. అంతే, మన టేస్టీ చికెన్ కర్రీ రెడీ. ఇంకా ఆలస్యం ఎందుకు, దోశలు వేసుకొని కర్రీ వేసుకొని ఉంటే ఒక చిన్న లెమన్ కూడా స్క్వీజ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.